నీ చెప్పినట్టు వింటే నీకే ప్రమాదం ఉండదు. అంతా నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కాకపోతే ముందు నేను మీ పార్టీ ప్రెసిడెంట్ గాను తర్వాత సీఎం గాను అవుతాను. అలాగే మహాప్రభు, అలాగే. మీరు సీఎం అవుతారో పిఎం అవుతారో మీ ఇష్టం. అదు అనుకున్నది అయ్యే వరకు నువ్వు తోక జాడించకూడదుగా. ఇది మా దగ్గరే ఉంటుంది, తీసుకెళ్ళు. నువ్వు దాచిన సీఎం మా చేతుల్లోకి వస్తా. కమా. నా ఫోటోతో పాటు ఈ వీడియో క్యాసెట్ కూడా సంపాదిస్తే. అవును, ఈ క్యాసెట్ మనకి ఇప్పుడు చాలా అవసరం. సరే. తుమ్మితే ఊడిపోయే ఉసిరికాయలంటే శరీరానికి ఎందుకీ పదవుల మీద వ్యామోహం? నటరాజా తమ్ముడు, మరేం పర్వాలేదు. అన్నయ్యలు మనం ఎంత అదృష్టవంతులు. ముగ్గురు అన్నదమ్ములా? మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఆగు! మా ఇంట్లోకి ఎందుకు దూరారు? మీ ముగ్గురు అన్నదమ్ములా? అబ్బా! ఆగు! అతను నీకు అన్నయ్య కాదు, నేనే అతని తమ్ముడిని. డాన్స్ మాస్టర్ ఏమిటా? వాళ్ళిద్దరు నీకు అన్నయ్యలు కదూ? వాళ్ళిద్దరికి ముద్దుల తమ్ముడిని నేనే. అమ్మా! ముగ్గురు ఒకే సైడు ఒకేలాగా ఒకే చేత్తో కొట్టారు అంటే ముగ్గురు ఒకేలా ఉన్న అన్నదమ్ములన్నమాట. అయ్యో డాడీ, కనిపెట్టేశా. నాన్న, ఏమిట్రా? ఒక పెద్ద సృష్టాస్త కనిపెట్టేశా. ఏమిటది? అన్నదమ్ములంటే ఒకే పోలికతో ఉంటారని. అందుకే పృథ్వీ, విక్రమ్, డాన్స్ మాస్టర్ ఒకేలా ఉన్నారు. మరి మేము, ఆ ఫేస్ చూడు, నా ఫేస్ చూడు, మా ఇద్దరికి నాన్న నువ్వేనా లేక ఒకరికి నాన్న ఎవరైనా ఉన్నాడా? ఏమిటా వాగుడు? వాగుడు కాదు, ఒకే పోలికతో ఉన్న ఆ ముగ్గురు వచ్చి ఒకేలా నన్ను కొట్టి ఏదో వీడియో క్యాసెట్ స్టైల్ గా తీసుకుపోయారు. అయితే నాతో ఛాలెంజ్ చేసిన పృథ్వీ మిగిలిన ఇద్దరు లక్ష్మీదేవి పిల్లలేరన్నమాట. వెంటనే దాన్ని జుట్టుపట్టుకు ఇచ్చుకు వస్తాను. దాంతో ఆట కట్టించొచ్చు. ఇంకా నువ్వు బతికే ఉన్నావన్నమాట. నీ చావు చూడకుండా నేనెందుకు చేస్తానురా? నా చావా? అంత తేలిగ్గానా? సగం చచ్చిన ఈ తల్లి పాము పగతో 3 బుల్లి బురద పాముల్ని కని నన్ను చంపగలదా? నేను బురద పావుని కాదురా, ముగ్గురు పులి బిడ్డల్ని కన్నా ఆడపులిని. ఆ ముగ్గురు నీ మరణానికి ముహూర్తం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పొరపాటు. మీ నలుగురికి మరణ ముహూర్తం నేను పెడుతున్నాను. ఎస్, నీకు ఒక్కొక్క రథం బొట్టు చెందుతుంటే ముందు నీ కోడళ్ళు చూస్తారు. ఆ తర్వాత నీ నలుగురు శవాలను నీ ముగ్గురు కొడుకులు చూస్తారు. కలలు కనకండి. నా రక్తం చెందితే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ఊరుకోరు. ఒక్కొక్క రక్తం బొట్టుని ఒక్కొక్క మెట్టుగా వాడుకుని నిన్ను మొట్టు పెడతారా? బాబారావు, దీన్ని తీసుకెళ్లి కట్టేయండి. ఇదిగో సీఎం, నువ్వు రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెడతావా లేదా? పెట్టను. ఇంకా చూడటానికి సినిమా బాబు, కానీ చెప్పండి. సంతకం పెడతావా లేదా? రాముడు, మా ఈ పరిస్థితి గురించి వెళ్ళి మా పిల్లలకి చెప్పరా? ఎదురొస్తున్న మమ్మల్ని కొట్టి ఆ ఒత్తు నా మీద పడేసిపోయారన్నా. మనల్ని ఏమి చెయ్యలేక చేత కానీ ఆ పెద్ద బెనర్జీ అమ్మని వాళ్ళందరినీ తీసుకుపోయాడు.
ఇక వాడి ప్రాణాలు తీసి తీరుతాను. అంటే సీఎం ని తీసుకువెళ్ళిన మన వాళ్ళందరినీ ఒకచోటే బంధించుంటాడు. ఒకే చోట అన్నది కరెక్టే, కానీ ఆ చోటు ఎక్కడన్నది తెలుసుకోవడం ఎలాగా అని. అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో రామంటే ఇదే మన దారి చూపిస్తుంది. పృథ్వీ ఇక్కడ చూడు. చూడు వెధవా. అన్నాయను వచ్చేయండి, వీడు నా చెదో చిక్కడు, మరేం పర్లేదు వచ్చేయండి. ఓ అమ్మ నడ రాజా. అన్నాయలు నువ్వు సీఎం గా జాగ్రత్త చూసుకో. గో హెడ్.
అమ్మా రండి, నా మీద ఈ పైప్ ఎక్కండి త్వరగా. జాగ్రత్త. విక్రమ్, దత్తు, మీరిద్దరు కూడా వెళ్ళిపోండి. అమ్మాయి నువ్వు నా సంగతి తర్వాత ముందు ముందు వెళ్ళిపో. విక్రమ్ నువ్వు కూడా. కమాన్. నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదని నాకు తెలుసు. అవునమ్మా, మేము మీ కోడలకి ఏం చెప్తున్నామంటే అది అదే మా అమ్మని ఇంటికి దేవతలా చూసుకోవాలి అని. మమ్మల్ని కూడా చిన్న చిన్న దేవుళ్ళ చూసుకోవాలని చెప్తున్నాం కదా నాయుడు.